ముందుగా ఎవరికైనా అంటే నేను ఎక్కువగా అభివృద్ధిలోకి రావాలి, నేను ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉండాలి అనే కోరిక ఎవరికైనా ఉంటుంది. దేవుడు కూడా యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటే అక్కడ మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఒకసారి మనము యోహాను సువార్త 15వ అధ్యాయం తీస్తూ ఉంటే అక్కడ 2 వచనాలను మనం చూసుకొని వాక్యంలోకి వెళ్దాము. 15వ అధ్యాయము 5వ వచనం ఉన్న మళ్ళీ 8వ వచనం కూడా చూసుకుందాము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడును నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. అంటే అక్కడ ఇక్కడ 8వ వచనంలో కూడా చూస్తూ ఉంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడి ఇందువలన మీరు నా శిష్యులవుదురు. వాక్య నిమిత్తం 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, జీవం కలిగిన తండ్రి దేవ, మీ యొక్క కుమారుని నామంలో మీ పాదాల చెంతకు వస్తున్నాను దేవా. మీరే కృపను చూపెట్టండి, మీరే దయను చూపెట్టండి. నేను కూడా వాక్యం చెప్తూ ఉండగా దేవా, మీరు నాకు సహాయం చేస్తూ రమ్మని, ఈ వాక్యం ద్వారా మీరు కూడా మాట్లాడుతూ రమ్మని, మీరే కృపను చూపిస్తూ రమ్మని, దయను చూపిస్తూ రమ్మని, నేను నా మాటలు కాకుండా మీ యొక్క మాటలు నేను బోధించలాగా మీరే సహాయం చేస్తూ రమ్మని, నజరేడైన యేసయ్య పరిశుద్ధ నామంలోని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనము ఏ విధంగా అయితే ఎక్కువగా ఫలించగలుగుతాం. ఇక్కడ మత్తయి సువార్తలో మనము చూస్తూ ఉంటే పరలోక రాజ్యం అనేది ఏ విధంగా ఉంది అనేది దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ వస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలను ఇక్కడ మనము చూస్తున్నట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దగ్గరని నిలిచి ఉండగా ఆయన వారిని చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలో ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవి గలవాడు వినుగాక అని చెప్పాను. ఆమేన్. కాబట్టి ఇక్కడ పరలోక మర్మాలు అనేటివి ఏ విధంగా ఉన్నాయని దేవుడు చెప్తా ఉన్నాడంటే ఉపమాన రీతిగా ఉన్నాయనేసి చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ విత్తనము అంటే ఏంటి, పొలము అంటే ఏంటి, మనము గ్రహించే వారంగా కూడా ఉన్నాము. ఇక్కడ చెప్తా ఉన్నారు కదా యేసు ప్రభుల వారు, విత్తుటకు ఒకడు బయలు వెళ్ళెను. విత్తుచుండగా విత్తనం అనేది ఏంటిది, మరి పొలం అనేది ఏంటిది? ఇక్కడ మనము చూసినట్లయితే లూకా సువార్తలో మనము 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుతారా? లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఈ ఉపమానము విత్తనము దేవుని వాక్యము. ఆమేన్. ఓకే అండి, చాలండి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనం అనేది ఇక్కడ ఏంటిది? దేవుని యొక్క వాక్యము. మరి పొలము అంటే ఏంటిది? మనము చూసుకునే వారముగా కూడా ఉన్నాము. విత్తనం అనేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం అనేది ఏ విధంగా ఉండాలి, ఎలాంటి నేల మీద పడితే మనము ఎక్కువగా అభివృద్ధి చెందుతాము, మరి ఆ వాక్యము ఏంటిది అని చూస్తూ ఉంటే మనం అది ఆ పొలం అనేది ఎలా ఉండాలి, పొలం అంటే ఏంటిది అనేది మనము చూస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాసి ఉంది. ఒకసారి చదవండి పాస్టర్ గారు. 3:9 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆమేన్. కాబట్టి మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అనేసి ఇక్కడ సెలవిస్తూ వస్తుంది. ఇక్కడ మనము కదా దేవుని యొక్క వ్యవసాయం, దేవుని యొక్క గృహముగా ఉన్నాము. ఒక పొలముగా మనము ఉన్నాము. పొలం అనేది మన హృదయం అనేది ఏ విధంగా ఉంది అనేసి మనము దాన్ని చూసుకునే వారంగా కూడా ఉన్నాము. మరి ఈ వాక్యం అనేది దేవుని యొక్క విత్తనం అనేది దేవుని యొక్క వాక్యము. మన మనస్సు అనేది మన హృదయం అనేది పొలంలాగా ఉంటూ వస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి పొలంలో ఉన్నప్పుడు మనము బహుగా ఫలించే వారముగా ఉంటామనేసి ఇక్కడ వాక్యం చెప్తూ వస్తుంది. మళ్ళీ అదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 19వ వచనం గురించి ఏ విధంగా చెప్తూ వస్తుందో ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఇంతకుముందు మనము చెప్తూ వచ్చినాము కదా, 13 ఫస్ట్ లో మనము చెప్తూ వచ్చినాం త్రోవ పక్కన విత్తబడిన వారు ఏ విధంగా ఉంటారు, మరి రాతి నేల మీద ఏ విధంగా ఉంటారు, ముందు పొదల మీద ఏ విధంగా ఉంటారు, మంచి నేల మీద పడిన వారు కూడా ఏ విధంగా ఉంటారు అనేసి మనం ఈ విధంగా చూసుకుంటూ వద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే త్రోవ పక్కన పడిన వారు ఏ విధంగా ఉంటారు అనంటే, వారు వినమట్టుకే వింటారు కానీ గ్రహింపకుండా ఉండగా వారి వాక్యం అనేది దుష్టుడు వచ్చి, అంటే దుష్టుడు అంటే సాతానుగాడు వచ్చేసి దాన్ని ఎత్తుకొని పోయేవాడుగా ఉంటాడు. వారు మళ్ళీ యథాస్థితిలో కూడా ఉంటూ వస్తారు. అంతేకాకుండా లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనము చూస్తా వస్తా ఉంటే అక్కడ కూడా మరలా ఈ విధంగా ఉంది. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. కాబట్టి త్రోవ పక్కన పడిన వారు ఏ విధంగా ఉంటారంటే, వారు వినమట్టుకు వింటారు కానీ నమ్మి రక్షణ పొందకుండా ఉండునట్లు, అంటే వారు నమ్మరు, రక్షణ పొందాలని కూడా వారు అనుకోరు. ఎందుకు అనుకోరు? ఎందుకంటే అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోయేవాడుగా కూడా ఉంటాడు. వారికి రక్షణ అనేది ఉండదు. ఒకవేళ మనము ఆ విధంగా ఉండొద్దు అంటే ఏం చెయ్యాలి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఒకసారి మనము ఏదైతే చేస్తా ఉంటామో దాన్ని విన్న వాక్యాన్ని ఒకసారి చూసుకోవాలి. ఎవరైతే చెప్తా వస్తారో వారు మరి ఏ విధంగా చెప్తా ఉన్నారు, మనము మరి దాన్ని ఏ విధంగా గ్రహించాలి. అంతేకాకుండా అర్థం కాకపోతే కూడా మరి ఇక్కడ నాకు అర్థం కాలేదే అనేసి కూడా మనము దాన్ని ఏం చేయాలి, దాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న మర్మం ఏంటి అనేది కూడా తెలుసుకొని మనం దాన్ని నేర్చుకున్నప్పుడు మనము దాన్ని ఎక్కువగా ఫలింపులోకి తీసుకొచ్చే వారంగా కూడా ఉన్నాము. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా ఉండాలి. త్రోవన పక్కన పడిన నీళ్ళలాగా మన హృదయం అనేది ఎప్పటికీ ఉండకుండా కూడా చూసుకోవాలి. మళ్ళీ తర్వాత చూస్తూ ఉంటే రాతి నేల అనేది ఏ విధంగా ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాసి ఉంది. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంగా దాన్ని అంగీకరించును. వెంటనేనట దాన్ని సంతోషంగా అంగీకరిస్తారట. కానీ తర్వాత ఏం చేస్తారట? అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతర పడును. ఆమెన్. కాబట్టి శ్రమ అయిన గాని నింద అయిన గాని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆయన అభ్యంతర పడతాడు. అరే నాకు ఈ శ్రమ వచ్చింది అనేసి ఆ వాక్యాన్ని వదిలేసేవాడుగా కూడా ఉంటాడు. దాన్ని అంగీకరించలేడు. దాంట్లో వేరు లేదు కాబట్టి ఆయన వేరు లేనందున ఏంటి? వాక్యం లేదు. వాక్యం పటిష్టంగా దాన్ని ఉంచుకునేంతగా లేదు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? శ్రమలు నిందలు రాగానే దాని నుంచి దూరం అయిపోయేవారుగా కూడా ఉంటాడు. అంతేకాకుండా అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు
రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తా ఉంటే 18వ వచనంలో చూస్తా ఉంటే అక్కడ ఈ విధంగా రాసి ఉంది, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులో ఎపోదీతు వలన పుచ్చుకొని ఏమీయో తక్కువయు లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగముగాను ఉన్నవి. అంటే మన వాక్యాన్ని కూడా మనము నాకే వచ్చు, నాకే తెలుసు, అంతకు మించి ఇంకా నాకు ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే వారంగా మనము ఉండకూడదు. మన హృదయాన్ని మనము కాఠిన్యం అనేది చేసుకోకూడదు. ఎప్పుడైనా మనము నేర్చుకునే వారంగానే ఉంటాము. ఎంత స్థితిలో ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా, నేను కూడా ఇక్కడ చెప్తున్నానంటే అయ్యో నాకేది ఇంత తెలుసు అంత తెలుసు అన్నట్టుగా నేను అనుకోవట్లేదు. నేను కూడా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేను ఈ విధంగా మంచిగా చెప్పాలి అనేసి ఆ విధంగా మనల్ని మనము సిద్ధపరచుకుంటూ కూడా ఉండాలి. అంతేకాకుండా యోహాను సువార్త 12వ అధ్యాయం చూస్తా ఉంటే అక్కడ 42, 43 వచనాలలో ఈ విధంగా ఉంది, ఆయనను అధికారములలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలవేయబడుదురేమో అని పరిసయ్యులు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. కాబట్టి ఎవరైతే వాక్యం నిమిత్తం వచ్చినప్పుడు, నిందలు కానీ శ్రమలు కానీ వచ్చినప్పుడు, యేసుప్రభు ఎవరో తెలియదు, నేను ఆయనను ఎరగలేదు, పేతురు కూడా చెప్తూ వచ్చినారు కదా, నేను ఆయనను ఎరగరు అనేసి. మనం కూడా మనకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనము దేవుని కంటే మనుషుల యందు భయం అనేది కలిగి ఉండకుండా దేవుని యందు భయాన్ని కలిగి ఉండే వారంగా కూడా ఉండాలి. మరి దీనికి పరిష్కారం ఏంటి? మరి ఏ విధంగా మరి నేను ఎక్కువగా దేవునిలో ఉండగలుగుతాననేసి మనము చూస్తూ వచ్చినట్లయితే అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి తీసి చదువుతారండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. కాబట్టి మనం కూడా విన్న వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. మనము క్రియల్లో చూపెట్టే వారంగా కూడా ఉండాలి. అలా ఆ విధంగా చూపిస్తూ వచ్చినప్పుడు మనము రాతి నేలగా ఉండకుండా కూడా ఉంటాము. తర్వాత చూస్తూ ఉంటే ముండ్ల పొదల నేల అనేది ఏ విధంగా ఉంది, మరి ముండ్ల పొదల నేలలో ఉన్నప్పుడు మనము అలాంటి వారు ఏ విధంగా ఉంటారు అనేసి మనము చూస్తూ ఉంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం మరియు 19వ వచనాన్ని మనము చూస్తూ వద్దామండి. ఇక్కడ చూస్తూ ఉంటే, ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములు, ధన మోసములు మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. వాక్యమును అణిచివేయును. ఎందుకంటే చెప్పాలన్నా, నేనేదో సంపాదించాలి, ఏదో అంటే లోకానుసారంగా ఉన్న విచారణలు, నాకు జాబ్ రాలేదు, నాకు ఇంకా మ్యారేజ్ కావట్లేదు, నాకు ఇంకా ఏం దొరకట్లేదు, ఇతరులు ఒక రకంగా ఉన్నారు, నేను ఈ రకంగా ఉన్నాను అనేసి మనము ఈ విధంగా ఉంటూ వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము అణిచివేసే వారంగా కూడా ఉంటాం. అప్పుడు మనకి నిష్ఫలము అయినదిగా ఉంటది. కాబట్టి మరి ముండ్ల యొక్క నేలలో ఉండకుండా నేను ఏం చెయ్యాలి, మరి నేను ఎలా దీన్ని తీసివేయాలి అనేసి మనము చూస్తూ ఉంటే సామెతలు గ్రంథం అక్కడ చూస్తూ ఉంటే సామెతలలో మనకి 30వ అధ్యాయంలో మనకి ఈ విధంగా సెలవిస్తా వస్తుంది. ఒకసారి చూస్తూ ఉంటే 30వ అధ్యాయంలో సామెతలు 37-9 వచనాలలో చూస్తూ ఉంటే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని అనుగ్రహింపుము. వ్యర్థమైన మాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగిన ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో.
ఆమేన్. కాబట్టి మనము కూడా మనకు పేదరికంనైనను, మరణంనైనను, పేదరికంనైనను నాకు ఐశ్వర్యంనైనను నాకు దయచేయకు దేవా అనేసి మనము ప్రార్థించే వారంగా కూడా ఉండాలి. అంతేకాకుండా మనం మళ్ళీ ఏ విధంగా ఉండాలి మరి? ఇంకా మరి ముండ్ల పొదల నేలగా నేను ఉండొద్దు అంటే నేను ఏ విధంగా ఉండాలి అనేసి మళ్ళీ మనలా చూస్తా ఉంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలను ఒకసారి చూస్తా ఉంటే మనకు అక్కడ ఈ విధంగా రాస్తూ ఉందండి. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 5-6 వచనాలు. ఇక్కడ చూస్తా ఉంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, సారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమునై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడనేలేదు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి? ఆత్మానుసారమైన మనస్సును జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి మనము ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉండాలి కానీ శరీరానుసారమైన మనస్సును మనము కలిగి ఉండకూడదు. ఆ విధంగా కలిగి ఉండకుండా ఉన్నప్పుడు మనము ముండ్ల పొదల్లో పడిన నేలగా కాకుండా మంచి నేలగా పడిన వారంగా కూడా ఉంటాము. మరి మనము మంచి నేలగా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? మరి ఏ విధంగా మనం మరి మన యొక్క జీవితాన్ని లాస్ట్లో వస్తే ఇంతవరకు మనము పక్క పడిన నేలను, అంతేకాకుండా రాతి నేలను, ముండ్ల పొదల నేలను చూస్తూ వచ్చాం. మరి బహుగా ఫలించాలంటే మనము ఏ విధంగా ఉండాలి? మరి దేవుని వాక్యం అనేది ఏం చెప్తా వస్తుంది అనేసి మనము ఇక్కడ చూస్తా ఉంటే లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ మనము చూస్తూ ఒకసారి 8వ అధ్యాయం 15వ వచనంలో, మంచి నేల నుండి విత్తనమును పోడిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యంను విని ఏ విధంగా దాన్ని అంగీకరించాలి, దాన్ని అవలంబించాలి, ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు మనము యోగ్యమైన మంచి మనస్సుతో కూడా విని దాన్ని అవలంబించి ఓపిక కలిగి ఉండి అది ఇచ్చింది నెరవేరుస్తుంది అనేసి మనము దేవుని వైపు చూసే వారంగా కూడా ఉండాలి. మరి అలా ఉండాలంటే మనము ఏం చెయ్యాలి? ఎలాగా మంచి నేలగా కూడా మనము మారగలుగుతామని చూస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములలో చూస్తూ ఉంటే 17వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ ఈ విధంగా రాసి ఉంది, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిలాయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చింది. కాబట్టి ఏదో చెప్తున్నారు కదా, వినేస్తున్నాం, వాళ్ళకి తెలుసులే మొత్తము, వాళ్ళు చెప్పేది ఏదైనా కరెక్టే అనేసి మనము ఆ విధంగా ఉండకూడదు. వారు మరి చెప్పేటిది కరెక్టా కాదా? ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ విధంగా తెలియజేస్తూ వస్తుంది. కాబట్టి మనం కూడా మరి ఆ లేఖనంలో మరి చూడండి, పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగా ఉన్నవో లేవో అనేది, అలా ఉన్నవో లేవో మరి మనము వాక్యం వింటున్నప్పుడు కూడా ఆ వాక్యానుసారంగా ఉందా లేదా అనేది కూడా మనము దాన్ని లేఖనంలో పరిశోధించుకొని ఆ విధంగా ఉన్నప్పుడు మనము బహుగా ఫలించే వారముగా కూడా ఉంటాము. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మరి యాకోబు రాసిన పత్రికలో మరి మనం ఇంకా ఏ విధంగా ఉండాలి, ఇంకా ఏ విధంగా మనము ఫలింపులోకి రాగలుగుతాము, మరి ఎలాగా మారగలుగుతామనేసి
ఇక్కడ చూస్తా ఉంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలను చూసినట్లయితే, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినట్టు ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు ఉన్నాడు. లాస్ట్ టైం కూడా నేను వాక్యం చెప్పినప్పుడు ఇక్కడ నుంచి నేను తీసుకుంటూ వచ్చిన విశ్వాసం అనేది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి పరీక్షిస్తూ వస్తుంది. ఓర్పు కూడా మనము ఆమ్, పుట్ ఓర్పుతో మన శ్రమల్లోను, నిందల్లోను, శోధనలోను కూడా పడినప్పుడు కూడా మనము ఆనందంగా వాటిని అనుభవిస్తూ, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడి యందు నేను విశ్వాసం ఉంచడం ద్వారా ఆ మన విశ్వాసం అనేది పరీక్షించబడతా ఉంటుంది. ప్రతి క్షణం కూడా పరీక్షించబడతా ఉంటుంది. కానీ ఆ ఏ విషయంలో కూడా మనము కొదవలేని వారమై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగించనీయుడు. ఎంత లేకపోయినా ఏది ఉన్నా కూడా నేను ఒకరోజు దేవునితో ఉంటాను, దేవుడు నాకు ప్రతిదీ కూడా ఇస్తాడు అనేసి మనము నిరీక్షణ కలిగిన వారంగా కూడా ఉంటూ ఉండాలి. అలా నిరీక్షణ కలుగుతూ ఉన్నప్పుడు కూడా మనము మంచి నేలగా కూడా మారే వారంగా కూడా ఉంటాము. అలా మారుతూ వచ్చినప్పుడు కూడా ఏమవుతా ఉంటుంది, దేవునికి మనము దగ్గరగా ఉంటూ వస్తాము. దేవునికి మనము దగ్గరగా ఉంటూ వస్తాము. దేవునితో సాన్నిధ్యము కలిగే వారంగా ఉంటాము. పరలోక రాజ్యాన్ని కూడా మనము పొందుకునే వారంగా కూడా ఉంటాము. కాబట్టి మనము మంచి నేలగా మారుటకు మన సాయశక్తులాగా ప్రయత్నిస్తూ ఉండే వారముగా కూడా ఉండాలి. మరి మనము ఒక ఈ వాక్యానుసారంగా ఉన్న ఒక పాటను మనము పాడుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను అండి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేదరు. నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేదరు. క్షమాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. క్షమాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. బలపరచును మీ ఎముకలను, బలపరచును మీ ఎముకలను. అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. చెట్టు లేని మెట్టలలో నదులా ప్రవహింపజేయు ప్రభువు. చెట్టు లేని
మెట్టలలో నదులా ప్రవహింపజేయు ప్రభువు, ఎండియున్న నేలడెల్లా, ఎండియున్న నేల నెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. పాడేదరు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పాడేదరు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పొగడేదరు ప్రభులెల్లరు, పొగడేదరు ప్రజలెల్లరు ప్రభుని ఆశ్చర్య కార్యములను, ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమా ఘనత చెల్లించుచు, మహిమా ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదరు, హల్లెలూయా పాడేదరు. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఓకే, ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ మ్యామ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓర్పును తన పనిని కొనసాగించనివ్వండి. లోకము దుష్టుని యొద్ద ఉన్నది, పాపములో నిండి ఉన్నది. లోకులందరూ పాపములు చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక దుష్టత్వంలో ఉన్నారు. దుష్టుని గుణములు కలిగి ఉంటారు. మంచి నేలను విత్తబడిన విత్తనము వలె యేసు సువార్త విత్తబడినప్పుడు దేవుని ప్రేమ యేసు క్రీస్తు ద్వారా, మంచితనము యేసు యొక్క గుణము, ఓర్పు, సహనము ఫలించుట యేసు యొక్క ఉన్నతమైన క్యారెక్టరిస్టిక్స్ మనలో పనిచేస్తాయి. చెడుతనము, దుష్టత్వము, మోసము, కుట్రలు, అసూయ ఇవన్నీ నిండి ఉన్న మనలో నెమ్మదిగా యేసు యొక్క క్యారెక్టర్స్ పనిచేయటం ప్రారంభిస్తాయి. పనిచేయనివ్వాలి, ఓర్పును పనిచేయనివ్వాలి, సహనమును పనిచేయనివ్వాలి. మంచితనము మంచిగా మారిపోతుంది. చెడుతనంతో నిండిపోయిన జీవితాలు, కక్ష, ద్వేషము, అసూయ, మత్తత, కలహములతో అలవాటు పడిపోయిన క్యారెక్టర్ దేవుని ప్రేమామయమైపోతుంది. జీవితం మార్పు, అవి వాటిని పనిచేయాలి. ఆ క్యారెక్టర్స్ మనలో వర్క్ చేయాలి. లెట్ us
యాక్సెప్ట్ ద డివైన్ క్యారెక్టరిస్టిక్స్ టు వర్కౌట్ విత్ ఇన్ అస్. ఆ దేవుని ప్రేమ మనలో పనిచేయాలి, మనం ఒప్పుకోవాలి, పనిచేయనివ్వాలి, సహనమును పనిచేయనివ్వాలి, ఓర్పును పనిచేయనివ్వాలి. అప్పుడు అది మంచి నేలగా మారిపోతుంది. ఇదంతా చెడ్డ నేలనే, ఈ లోకమంతా దుష్టుని యందున్నది. ఇప్పుడు ఆ మంచి పరలోకం నుండి పోయబడుతూ ఉన్నది, విత్తబడుతూ ఉన్నది, ప్రకటించబడుతూ ఉన్నది. దేవుని మంచితనము, దేవుని ప్రేమ, అవి మనము ఓపికతో, ఓర్పుతో దేవుని గుణాతిశయములను మనలో పనిచేయనివ్వాలి. ఇంతకాలము మాటకు మాట, దెబ్బకు దెబ్బ, ఎవరైనా ఒకటంటే అనటం మనం విరుచుకు పడిపోయే వాళ్ళం. 1కి 2, 2కు 4. ఇప్పుడు ఆ ఒకటి అక్కడే ఆపేయాలి, ఓర్చుకోవాలి. ఒక దెబ్బ కొడితే మరొక చెంప చూపించమంటాడు ప్రభు. ఈ ప్రభువే ఒకనాడు చెప్పాడు ధర్మశాస్త్రములో, దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పళ్ళు, హత్యకు ప్రతి హత్య. అదే లోకమంతా వ్యాపించింది. ఇప్పుడు దానిని మార్చివేయటానికి దేవుని వాక్యమైన క్రీస్తు ప్రభుల వారు దిగారు ఈ లోకంలోనికి. ఆ పాతదైన విధానమును మార్చివేయాలి. ఎవరైనా కొట్టారా, మరొక దెబ్బ కొట్టనివ్వండి. ఎవరైనా మాట అన్నారా, ఓర్చుకోండి, సహించండి, ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీరు ఇతరుల కంటే, అన్యుల కంటే గొప్పగా ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ద్వేషించి వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రువులను కూడా ప్రేమించండి. ఇక ద్వేషం అనే ఒక అంగము, ఒక అవయవము కట్ అయిపోయింది, తెగిపోయింది, ఇక మనలో లేదు. ద్వేషము లేదు, స్వార్థము లేదు, స్వప్రయోజనము లేదు. ఓర్పిక ఉన్నది, ఓర్పు ఉన్నది, ఓర్మి ఉన్నది, క్షమ ఉన్నది, సహనం ఉన్నది. మంచితనముగా మారిపోతాము. అప్పుడే బహుగా ఫలిస్తాము. అప్పుడే బహుగా ఫలిస్తాము. తండ్రికి మహిమ. వాక్యము ప్రకటించేవారు అనేక మంది, వాక్యము విరివిగా దొరుకుతున్న కాలంలో మనం ఉన్నాం. నిన్న చక్కగా విన్నాము. వాక్యము అరుదుగా దొరుకు కాలములో బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాను. అప్పుడు అరుదు, వాక్యము రావటం లేదు. ఏలి గారికి వాక్యము రాలేదు. చాలా కాలం తర్వాత సమూయేలు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వాక్యమే వాక్యము విరివిగా దొరుకుతున్నది. అయితే అందరూ ప్రకటిస్తున్నది, అందరూ బోధిస్తున్నది పౌలు వలె బోధించే వాళ్ళు ఉన్నారా? పౌలు గారి ప్రియ స్నేహితుడు శీల వలె బోధించేవారు ఉన్నారా? అయినను ఆ తెస్సలోనికైలో ఉన్న బెరయ సంఘస్థులు, ఇంకా సంఘం కట్టబడలేదు, ఆ బెరయ విశ్వాసులు, వాక్యం విన్నవాళ్ళు, వారు చెప్పినవి అలాగ ఉన్నవా లేదా అని లేఖనములు పరిశోధించుచుండ్రి. లేఖనములలో నుండి యేసును ప్రకటించారు, కల్పనా కథలలో నుండి కాదు. లేఖనానుసారము యేసును ప్రకటించారు, ఆ లేఖనాలను ఎత్తి ప్రకటించారు. అవి అలా ఉన్నాయా లేదా? ప్రవచన సారమేనా యేసు? ప్రవక్తల సారమేనా క్రీస్తు ప్రభుల వారు? ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ పౌలు గారు చెప్పే ఆయననేనా? సరిపోతున్నాయా? ఎస్. పౌలు గారు చెప్పిన వాక్యములో నుండి ఎత్తి చూపబడిన లేఖనానుసారమైన యేసు క్రీస్తు ప్రభుల వారు రక్షకుడు, ఈయనే పౌలు ప్రకటించుతున్న వారే అని నమ్మారు. కాబట్టి వాక్యం వారిలో ఫలించింది. విస్తారమైన మాటలు ప్రకటించేవారు వచ్చారు, కల్పనా కథలతో ప్రకటించేవారు వచ్చారు, మోసముతో, కపటముతో సంగములను చీల్చే వాళ్ళు వచ్చారు. దున్నబడని బీడు భూములను దున్నే వాళ్ళు కాదు, సంఘముల మీద దృష్టి పెట్టి ఆ సంఘాలలో నుంచి కొంతమందినైనా లాగి వారికి గుంపులు కట్టుకోవటానికి వచ్చారు. వాక్యం ఏం చెబుతున్నది? పరిశీలించమని చెబుతున్నది. బెరయ విశ్వాసులకు కలిగిన క్యారెక్టర్ మనకు ఉండాలని
వాక్య పరిశీలన చేసుకోవాలని, దేవునిలో ఎదగాలని, బలపడాలని, సంఘములు మార్చుట, ఒకప్పుడు ఒక సంఘము, మరొకప్పుడు మరొక సంఘం, ఆకర్షింపబడుట బలమైన విశ్వాసుల లక్షణము కాదు. దేవునిలో ఉన్న వారినే ఆకర్షించుకొని సంఘాలు కట్టుకొని పెద్దగా సంఖ్యకు పెంచుకుంటే దేవునిలో లెక్క పెరగదు. దేవుని లెక్క అపవాది బంధకాలలో దుష్టత్వంలో నిండిన వారిని రక్షించిన నాడు లెక్క పెరుగుతుంది. పరలోకంలో సంతోషము కలుగుతుంది. చక్కని మాటల ద్వారా దేవుని వాక్యమును మనకు పంచిపెట్టిన సహోదరుడు బర్నబాస్ గారిని దేవుడు దీవించునుగాక. మంచి ఉద్యోగము సహోదరునికి దొరుకునుగాక. వారికి కలిగిన ఇంత గొప్ప రక్షణ వారి ఇంటి వారికి కూడా కలుగునుగాక. ఒక్కరే విశ్వసించి ప్రభువును వెంటాడుతున్నారు, ప్రభువును వెంబడిస్తున్నారు. కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చుదురుగాక. మంచి ఉద్యోగము దేవుడు ఇచ్చునుగాక. మంచి భవిష్యత్తును దేవుడు ఇచ్చునుగాక. బర్నబాస్ గారి వాక్యం విన్న మనందరినీ ఈ ఉదయం కాలమున దేవుడు ఆశీర్వదించునుగాక. ముగింపు ప్రార్థన జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? తర్వాత యాకోబయ్య గారు ఉన్నారా? కట్టయ్యారా? ఓకే, జాన్సన్ గారు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనం, యేసు నీకు వందనం. ఇదిగో నాయన ఇదిగో నాయన ప్రభా, అనేకమైన శోధనలు ఇబ్బందుల కొలుములు వెళ్ళేటప్పుడు ప్రభా మాలో అనేక ఓర్పును ప్రభా కొనసాగి బలము శక్తి సమృద్ధి ప్రభా నువ్వు మాకు దయచాను. ప్రభువా నీకు వందనం. నాయన ప్రభా నీతో నాయన ప్రభా సమానిక నాయన ప్రభా నా పవిత్రతలో మేము కూడా నిలవటానికి నాయన ప్రభా సహాయం దయచాను. ప్రభువా నీకు వందనాలు. నా తండ్రి, నా ఈ లోకమంతా ఒకటే వచ్చిన ప్రభా నీ మాదిరి వల్ల ప్రభు నిలబడటానికి సహాయం దయచేయండి నాయన. అట్టి బలం ఇవ్వండి, అట్టి శక్తిని, అట్టి పవిత్రత ప్రభు, అట్టి ఓర్పు సహనమును ప్రభు మాకు ఇంకా నాయన అట్టి నిరీక్షణలో ఇంకా నిలబడే శక్తి మాకు దయచేయండి నాయన. నీకు వందన గ్రూప్ లో మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభా ఆ బలము ఆ విజయాల ప్రభ మా అందరికి కూడా దయచేయండి నాయన. నీకే వందనములు తండ్రి, నీకు స్తోత్రం. నీ పాదం దగ్గర నిలబడి గొప్ప నిలకడ ప్రభ, దాని స్టెబిలిటీ ప్రభ మా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభ దయచేయండి నాయన. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ ఈ దినమంతా కూడా కేవలం ప్రభ నిన్ను వలే ప్రభ మీరు నాయన ప్రభ నాన్న మేము నడుచుకోవటానికి నువ్వు మాకు సహాయం దయచేయమని, మీ నడిపిస్తున్న దాసులు మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. సర్వశక్తుడు సర్వోన్నతుడు తన సన్నిధి ముఖ కాంతిని మనందరి ముఖముల మీద ఉదయింపచేసి అందరినీ కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము, వాక్య పరిచర్య చేసిన సహోదరులు బర్నబాస్ గారికి, వారి కుటుంబం అంతటికి రక్షణ, వారికి మంచి ఉద్యోగము, మంచి భవిష్యత్తు కలుగునట్లుగా వినిన మనమందరము బెరయ విశ్వాసుల వల్లే వాక్యమును పరిశీలించి మేలైన దానిని చేపట్టుటకు జ్ఞానమును దేవుడు మనకిచ్చునుగాక. ఆయన తిరిగి వచ్చు పర్యంతము ఆయన దయ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరికి వందనాలు, శుభములు. గాడ్ బ్లెస్ యూ బర్నబాస్ గారు, గాడ్ బ్లెస్ యూ జాన్సన్ గారు, గాడ్ బ్లెస్ యూ జయ గారు, గాడ్ బ్లెస్ యూ రామేశ్వర్మ గారు.